ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబాయ్ అన్న గారికి మరి ఆయన వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. ఈ లైబ్రరీ మీ అందరికీ తెలిసిన విషయమే. గత 80 సంవత్సరాల కింద కట్టినటువంటి లైబ్రరీ మరి పడిపోతున్నంత శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి ఈ లైబ్రరీకి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరినీ, అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆ లైబ్రరీ పడిపోతుంది, ఫ్యూచర్లో అది పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పినప్పుడు మొట్టమొదటిగా షబ్బీర్ అన్న గారు మేము ప్రతి మీటింగ్లో, ప్రతి పేపర్ ప్రెస్ మీట్ కానివ్వండి, మా పాంప్లెట్లో కూడా మరి ప్రతి దాంట్లో కూడా షబ్బీర్ అన్న గారిని యాద్ చేస్తూ, జ్ఞాపకం చేస్తూ ఒకే మాట చెప్తున్నాం. మొట్టమొదటిగా బాపూజీ వాగ్దానానికి నాకు వచ్చే ఫండ్స్లో 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు చెప్పుకుంటున్నా లైబ్రరీ ఏ స్టేజ్కి వస్తుంది, ఎట్లుంది అని చెప్పడం జరుగుతుంది. కూడా వాళ్ళకు కూడా నేను తారబాలు కానీ కేశవేణి కానీ రత్నాకర్ గడుపు గంగాధర్ కానివ్వండి, మరి ఇతర పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే దినాల్లో మరి నిజామాబాద్ పట్టణంలోనే తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీ తీర్చిదిద్దడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. మీ మీ సహాయ సహకారాలు దీనికి ఉండాలి. ఇది ఇంకా 100 సంవత్సరాల వరకు ఈ లైబ్రరీ ఏదైతే కడుతున్నామో, కన్స్ట్రక్షన్ చేస్తున్నామో 100 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీ సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు, అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లు కూడా సహాయ సహకారాలు కావాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మొన్ననే మేము లైబ్రరీ ఎలక్షన్స్ అయింది, 5 years కంప్లీట్ అయింది. లైబ్రరీ ఎలక్షన్ అయినప్పుడు నా ఒక ప్యానల్, నాతో ఉన్నటువంటి 19 మంది కూడా అందరూ కూడా 19 ప్యానల్ రావడము, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలు, మైనార్టీ సోదరులు ఉన్న ఆపోజిట్లో మైనార్టీ సోదరులు ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మైనార్టీ సోదరులు నన్ను పిలిచి ఎలక్షన్ ముందు కూడా పిలిచి అన్న आपका हमारा सपोर्ट तुम्हारे को रहेगा, बिल्कुल आप जीतना जरूरी है और ये लाइब्रेरी कंप्लीट करना जरूरी है అని మాకు మైనార్టీ సోదరులందరూ కూడా సహాయ సహకారాలు అందరూ ఇచ్చి మరి వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫస్ట్ 25 లక్షల రూపాయల నోటిఫికేషన్ మనకే ఇవ్వడం, ప్రొసీడింగ్ మనకే. బీద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి మీ సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా ఆ బీద విద్యార్థులు కూడా మరవరు కాబట్టి మా కమిటీ తరఫున నేను హృదయపూర్వక ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పిండ్రు, అన్నగారు ఇచ్చిండ్రు. మరియు కొత్తగా నూతన కమిటీ మెంబర్లకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళకు, ఇక మా వాళ్ళు అయితే మా వాళ్ళే ఉన్నారు. అందరికీ నమస్కారం, సబ్కు మేరా సలాం. మరి నా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులకి మీకు ఇవ్వగానే చాలామందికి ఇచ్చిన 10 కోట్లు ఇచ్చినా కానీ ఫస్ట్ పోనీ మీదే ఉంది. నాతోనే అయింది ఫస్ట్ పోనీ, కానీ కన్స్ట్రక్షన్ కూడా మీరే చేసినారు. దీనికి నేను ఆనందపడుతూ మరి డెఫినెట్గా రాబోయే దినాల్లో మీ ఎస్టిమేట్ ఎంత ఉన్నదో, ఇంకా మీకు వాగ్దానాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఇచ్చినారో దాన్ని చూసి, ఆ బరువును చూసి, ఆ బరువు కొంటే డబుల్ బరువు ఇంకోసారి ఇస్తాను.